శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాఖ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దోర్నాల ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్ల రథం సులభంగా తిరిగేలా అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. దోర్నాల వద్ద చెంచు గిరిజనులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచులు చేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. గిరిజన తండాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సోలార్ విద్యుత్ తరహాలోనే వ్యవసాయ అవసరాలకు విద్యుత్ అందించే విధానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పీక్ అవర్స్లో అన్ని చోట్ల ఎనర్జీ డెఫిసిట్ ఉంటుంది. ఎనర్జీ డెఫిసిట్కి మనం ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయొచ్చు అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు మన దగ్గర ఉండే ప్రూవన్ టెక్నాలజీ ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇండియాలో గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 7-8% లెక్కన గ్రోత్ రేట్ ఉన్నది. అదే రేట్లో మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎంత పెరుగుతున్నదో ఈవినింగ్ పీక్ అవర్ డిమాండ్ దానికి మరిన్ని రేట్లు పెరుగుతున్నది. ఏంటంటే మన అప్లయన్సెస్ వాడకం కానీ, ఎయిర్ కండిషనర్స్ వాడకం కానీ పెరగడం వల్ల అందరూ డే టైం ఉద్యోగానికి వెళ్తారు, ఈవినింగ్ ఇంటికి వస్తారు, ఇవన్నీ ఆన్ చేస్తారు. కాబట్టి ఈవినింగ్ మన పీక్ ఎనర్జీ డెఫిసిట్ అన్ని స్టేట్స్లో కూడా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ ఉంది. సో మన పర్పస్ ఏంటంటే అఫోర్డబుల్ ఎనర్జీ, పీక్ ఎనర్జీని మనము ఈవినింగ్ టైంలో సప్లై చేయడం అనమాట. ఆ సప్లై చేయడానికి సెకీ అందరికంటే ముందు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఒక బ్యాటరీ స్టోరేజ్ ఆన్ డెమో బేసిస్ మీద గ్రిడ్ స్కేల్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కమిషన్ చేసింది. 2024 ఫిబ్రవరిలో కమిషన్ చేసింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఆ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అందరూ రికగ్నైజ్ చేశారు. మనకి ముందుకు వెళ్లే కొద్దీ పీక్ ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, దాన్ని అడ్రస్ చేయాలి మనం టైంలీ. సో వాళ్ళు ఒక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఆ స్కీమ్లో పాటు ఈ ప్రాజెక్టుని ఆ స్కీమ్లో ఒక పార్ట్ అనమాట. ఈ ప్రాజెక్టుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీకి అలొకేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో, అంటే ఎంత తొందరగా కమిషన్ చేయగలిగితే అంత తొందరగా. ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2027 పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. ఆ జనవరి లోపల ఈ పవరు మనం తీసుకురావాలి గ్రిడ్కి, సో దట్ మన పీక్ డిమాండ్ని కొంతవరకు మీట్ చేయగలగాలి. సో ఇది ఆ స్కీమ్లో పార్ట్. ఇది దీంట్లో మార్కెట్లో కొన్నిసార్లు సమ్మర్ మంత్స్లో మార్కెట్లో మనం పీక్ ఎనర్జీని కనుక కొనడానికి వెళ్తే 10 రూపీస్ కంటే తక్కువలో దొరకదు. తర్వాత కొన్నిసార్లు గ్యాస్ ప్రాజెక్ట్స్ కూడా నడిపి ఆల్మోస్ట్ ఆ కాస్ట్ మనకి 25 రూపీస్ కూడా వరకు వస్తుంది. అది గ్రిడ్ ఇండియా వీళ్ళు ఏంటంటే గ్రిడ్ స్టెబిలైజేషన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అవన్నీ నడపాల్సి ఉంటుంది. ఆ టైంలో కాస్ట్ ఎక్కువ వస్తుంది. ఆ కాస్ట్ కూడా తగ్గించే ఉద్దేశం అనమాట ఈ ప్రాజెక్ట్ లాంటి స్టోరేజ్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం కనుక. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే మనం 2070కి మనం నెట్ జీరో స్థితికి రావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఉద్దేశించింది. 2070 నెట్ జీరో అంటే మనం ఎంతైతే CO2 ఎమిషన్స్ చేస్తామో పర్యావరణం దృష్ట్యా అంత మనం మిటిగేట్ చేయాలి, గోయింగ్ అవే ఫ్రమ్ ఫసైల్ ఫ్యూయల్ రిసోర్స్ నుంచి, కోల్ ప్రాజెక్ట్స్ కానీ వాటి నుంచి మనం డీవియేషన్ అయ్యి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వల్ల అడ్వాంటేజ్ అంటే వాటి కాస్ట్ తక్కువ ఉంటుంది, మనం పర్యావరణానికి ఏ విధమైన నష్టం చేయము. సో ఈ రెండు అడ్వాంటేజెస్. ఈ దీంట్లో భాగంగానే మనం ఈ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి 2070 వరకు మనం నెట్ జీరోకి మనం యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్ ఇండియా కూడా 2070కి ఉద్దేశం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన
నాణ్యమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు రెండవ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.